నాకు ఈ మధ్య ఓపీలో ఒక మిడిల్ ఏజ్ పర్సన్ రావడం జరిగింది. సో అతను చూడగానే అర్థమైపోయింది ఆయన ఈ మధ్య సడన్ గా బరువు తగ్గిపోయాడు అని. సో తను కలిసి అడిగితే ఏదో చిన్న ప్రాబ్లం అన్నట్లు చెప్పారు, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అదొక పెద్ద అల్సర్ లా మారింది అని. నేను డాక్టర్ పవన్, ఐఎమ్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ, విజయవాడ. సో తనకి ఏంటంటే కొన్ని నెలలుగా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతోటి ఇబ్బంది పడుతూ, కడుపు నొప్పి, ఉబ్బరం, దాంతో ఇబ్బంది పడుతూ ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవడం, ఆ సిమ్టమ్స్ కి రిలీఫ్ రావడం వల్ల అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఆ మెడిసిన్స్ కి తనకి సరైన రిలీఫ్ రాకపోవడం అండ్ కంటిన్యూస్ గా బరువు తగ్గిపోవడం గమనిస్తూ ఉన్నాడు. సో ఆ లక్షణాలతోటి నా దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత తనకి ఎవాల్యుయేషన్ చేసి ఎండోస్కోపీ చేసి చూడగా తెలిసింది ఏంటంటే తన పొట్టలో ఒక అల్సర్ తయారైందని. దానికి కారణం చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే అది ఒక హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల వచ్చిందని. సో ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తనకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గడంతో పాటు తను బరువు పెరగడం కూడా మేము చూసాం అండ్ హీస్ ఫైన్ నౌ. సో ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది కలుషితమైన ఆహారం లేదా కలుషితమైన వాటర్ దాని ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ లో ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది చాలా కామన్. అంటే ఓవరాల్ గా ఒక 50 to 70% ఆఫ్ పాపులేషన్ లో ఆ బ్యాక్టీరియా ఉంటూ వాళ్ళ పొట్టలో ఉంటుంది. కానీ అందరికీ ఇలాంటి సమస్యలు ఉంటాయని కాదు. వాళ్ళలో ఒక 10%, 10% మందికి మాత్రం గ్యాస్ట్రైటిస్ కానీ, లేకపోతే కడుపులో నొప్పి, తిన్నది అరగకపోవడం, లేకపోతే పొట్టలో పుండు తయారవటం, లేకపోతే రక్తస్రావం జరగటం, ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ టైం మీకు ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకుండా గ్యాస్ట్రాంటాలజిస్ట్ ని కలిసి సరైన ఎవాల్యుయేషన్ చేయించుకోవడం మంచిది. లక్షణాలను ఇగ్నోర్ చేయకండి. ఎర్లీ డయాగ్నోసిస్, బెటర్ అవుట్కమ్స్.